గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ మధ్య ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాలలో శివ దీక్షలు ఇంకా రకరకాల దీక్షలు తీసుకొని చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో సాధనలో గడుపుతూ 40 రోజుల పాటు దీక్షలు చేస్తున్నారండి. ఈ పరిణామంలో చాలా మందికి చాలా సందేహాలు వస్తున్నాయి. దానిలో నేను చాలా బాధపడిన దీని గురించి అర్జెంటుగా వీడియో చేయాలి అనిపించిన సందేహం ఏంటంటే, ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైనా సరే మాలలో వేసుకుని దీక్షలు తీసుకుని ఉంటే, ఆ ఇంట్లో మహిళలు పీరియడ్స్లో ఉంటే వాళ్ళని భర్త పలకరించకూడదా, ఫోన్లో కూడా మాట్లాడకూడదా? నేను ఈ కామెంట్ చూసి కదిలిపోయాను. ఇది ఎక్కడ అన్యాయం రా స్వామి అనిపించింది. సరే, తేలికగా ముఖ్యంగా మగవారు కళ్ళు తెరవాలని ఈ వీడియో చేస్తున్నాను. రామలక్ష్ములు సీతమ్మ వారిని తీసుకొని అరణ్యాలకు వెళ్ళారు. 14 ఏళ్ళు అరణ్యవాసం చేశారు కదా. సీతమ్మ వారికి కూడా నెలసరి సమస్యలు ఉంటాయి. ఆవిడ కూడా ప్రతి నెల 45 రోజులు మరి బయట ఉండాలి, దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అరణ్యాల్లో వాళ్ళు కుటీరం వేసుకుని వనవాసంలో ఉన్నారు. ఇప్పటిలాగా మొత్తం వనవాసంలో ఏదైనా టాయిలెట్లు, హాట్ వాటర్ బ్యాగ్ సౌకర్యాలు ఏమైనా ఉంటాయో చెప్పండి. ఇప్పుడు నెలసరిలో దూరంగా ఉన్న సీతమ్మ వారితోటి రామలక్ష్మణులు మాట్లాడుండారా? ఆలోచించండి ఒకసారి, చెప్పండి. రామలక్ష్మణులకు మించిన దీక్షలైనా ఉన్నారా మీరు? మీరు వేసుకున్న 40 రోజుల మాలకి దానికి ఇంట్లో ఇల్లాలని ఏడిపించు తింటాం. నాకు ఫలానా తారీఖుకి డేట్ రాబోతుందండి అంటుందో లేదో ఇక మొదలు పెట్టేశారు. కర్మ వచ్చేస్తుంది. మీ ఆడళ్ళందరూ ఇంతే. రాకూడదు ఆ డేటు. మీరు మాలలు వేసుకుంటున్నారని డేటే నాగుతుందా? అలా మాత్రలు వేసుకుని డేట్ ఆపడం కూడా మహాపాపం, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా మా వారు శబరిమల వెళ్ళే టైంకి ఆ రోజుకే నాకు డేట్ వచ్చేస్తుంది, మాత్ర మింగుతాను. ఇది మహాపాతకం. మాత్ర మింగిన తర్వాత కూడా మైలుగానే ఉంటారు మీరు. చాలా తప్పు. ప్రకృతి సహజంగా అయ్యేదాన్ని దేని ఆపకూడదు. ఉండండి, పీరియడ్స్ ఉండండి, ఏమవుతుంది? వాళ్ళదేదో వాళ్ళు సర్దుకొని వాళ్ళు బయలుదేరతారు. వాళ్ళ పనులే వాళ్ళు చూసుకుంటారు. మనం ఒక్కరు 4 రోజులు ఆగితే ఆగిపోయేది ఏంటి? అక్కడ గుర్తుపెట్టుకోవాలండి. మహిళలకి డేట్ వచ్చినా సరే, మీరు దీక్షల్లో ఉన్నా సరే, మానవత్వం అనేటికంటే ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఏం కావాలో, లేదంటే ఏదైనా అత్యవసర విషయం ఏదైనా ఉందో, లేదంటే ఆవిడ ఏదన్నా చెప్పదలుచుకుందో అసలు వినకుండా మాట్లాడకుండా ఎలాగా? మాట్లాడితే అపవిత్రమా? మరి డేట్ వచ్చిన మహిళలు నడిచిన నేల, పీల్చిన గాలి, వాళ్ళ పైన ఆకాశం కప్పు, ఇదేమో అపవిత్రం కాదా? వాటిని కూడా వదిలేస్తారా? మీరు దీక్షలో ఉన్నారు, భార్యకు డేట్ వచ్చింది, ఆమెను తాకండి. మీరు దీక్షల్లో ఉన్నారు, డేట్ వచ్చిన వంట చేయకూడదు కాబట్టి 4 రోజులకి ఎక్కడైనా భిక్ష పెట్టేస్తే అక్కడ తీసుకోండి. ఇంకెవరైనా వండే వాళ్ళు ఉంటే అక్కడ భిక్ష తీసుకోండి. లేదనుకుంటే ఇప్పుడు స్పెషల్గా అయ్యప్ప స్వాముల కోసమని హోటల్స్ వచ్చినాయి, అక్కడ కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏదో వండేస్తున్నారు. కుదిరితే అక్కడ తీసుకోండి. దేవాలయాల దగ్గర ప్రసాదం తీసుకోండి. అవసరమైన విషయానికి ఏదైనా అవసరం ఉందా, ఏదైనా బాధ, ఇబ్బందా, లేదంటే ఆమె ఏదైనా అవసరమైన ముఖ్యమైన విషయానికి మీకు ఫోన్ చేయాలా, ఏదన్నా చెప్పాలా, ఖచ్చితంగా మాట్లాడవచ్చు. ఏమీ కాదు. ఆ మాత్రానికి ఏం బ్రహ్మహత్య పాతకలేమి అంటుకోవు. అంత ఆలోచించి ఆందోళన పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. పక్కన నెలసరి సమస్యలు, వాళ్ళు పొట్టెత్తుకుంటూ నడమొట్టుకుంటూ ఏడ్చుకుంటూ బిక్కు అనుకుంటూ మూలుగుతూ ఉంటే మరలా మీరు రకరకాల వాళ్ళని ఏదో ఒక సూటిపోటు మాట్లాడటం. నేను మాలేసుకున్నప్పుడే నీకు ఇలాగయింది, చిచ్చి తూతూ, ఏదో మాట్లాడకూడదు, నీ మొహం చూడకూడదు, నువ్వు వేరే రూమ్లో ఉండు, నేను వెళ్తుంటే నువ్వు రాకూడదు. ఏంటిదంతా? పాండవులు 5గురు కూడా వనవాసాలకు వెళ్ళారు. ద్రౌపదీ దేవిని తీసుకుని ఆమె డేట్ రాలేదా? వాళ్ళు ఆమెను పట్టించుకొని ఆమెకు నీరు, ఆహారము, ఆమెకు సదుపాయాలు అన్నీ అందించారు. ఏం మన దగ్గరికి పాండవులకు మించిన నిష్ట ఏమైనా ఉందా మన దగ్గర? పాండవులకు మించిన ధర్మాత్మలో మనము, వాళ్ళకు మించి నిజాయితీగా న్యాయంగా ఉన్నాం మనం నిత్య వ్యవహారిక జీవితంలో? అన్ని యక్షాలు అవసరం లేదండి. నేను మహిళని కాబట్టి మా మహిళల సమస్యలు మాకు తెలుస్తాయి కాబట్టి నేను ఆవేదనతోటే చెప్తున్నాను. నాకేం భయం ఏమి లేదు. తిట్టుకునేవాడు తిట్టుకోండి. మహిళలను ఈ విధంగా నెలసరి సమయంలో అసహించుకోవడము, వాళ్ళని ఏదో పురుగుని చూసినట్టు చూడటము, ఎలా పడితే అలా కించపరిచేలా మాట్లాడటము, అసలు నీతోటి మేము మాట్లాడకూడదు, ఏదో దోషం అని చెప్పడము, ఫోన్లో కూడా పలకరించకుండా ఉంటాం. వాళ్ళకి అర్జెంట్ అవసరం వస్తుంది, ఏం చేయాలి వాళ్ళు? మీరు ఫోన్లో కూడా మాట్లాడకపోతే. కాబట్టి ఇలాంటి విషయాల గురించి చక్కగా అవగాహన కలిగి ఉండండి. మానవత్వం అనేది పరమధర్మము, అహింస పరమోధర్మ అని కూడా శాస్త్రం చెప్తుంది. ఎవరిని ఏ రకంగా మాటల ద్వారా, చేతుల ద్వారా కూడా హింస పెట్టకూడదు. మాలలు వేసుకునే వాళ్ళు ఇంకా పవిత్రంగా ఉండాలి, ఇంకా ప్రేమగా చూడాలి, ఇంకా తిట్టకుండా అరవకుండా ఉండాలి. వాళ్ళకి ఏదైనా కావాలంటే సహాయం చేయాలి. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా ఉంది, ఇంకా ప్రేమగా తెలుసుకోవాలి. అప్పుడే కదా దైవం అనుగ్రహించేది. ఇది సహృదయంతో అర్థం చేసుకోవాలి సోదరులారా. అలాగే చాలా మంది కార్తీక సోమవారం రోజు అనుకోకుండా డేట్ వచ్చింది, లేదంటే ఏకాదశి రోజు డేట్ వచ్చింది, ద్వాదశి, పౌర్ణమి, కార్తీక పౌర్ణమి డేట్ వచ్చింది, ఏం చేయాలని చాలా మంది బాధపడుతున్నారు. మా కర్మ మాకు ప్రాప్తం లేదు అని కూడా బాధపడుతున్నారండి. ఈ విధంగా మానసికమైన ఇలాంటి ఆందోళనలు, నిరాశ, నిస్పృహలు దరి చేరడానికి కుదరదు. అది చాలా తప్పు. ఆ విధంగా ఉండకూడదని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం మనము ఇటీవలే
ఆ వీడియోలో చెప్పుకున్నాం కూడా. దైహిక చింతనలు ఏవో జరుగుతూ ఉంటాయి, దేహ వ్యాపారాలు ప్రకృతిని అనుసరించి జరుగుతూ ఉంటాయి. ప్రహీది కర్మకు ముడిపెట్టి నా తలరాతింతే నాకు ఇంతే ప్రాప్తం అనేసి అనుకోకూడదు. దైహికం దాంతో దేహం పవిత్రంగా ఉండి దేహంతో చేయగలిగినంత కర్మ దేహంతో చేయాలి. దేహం పవిత్రంగా లేదు, లేదంటే సహకరించడానికి కుదరదు, ఆ కర్మ ఏదో మానసికంగా చేయి. కార్తీక పౌర్ణమి నెలసరిలో ఉన్నావు, దేవాలయానికి వెళ్ళలేవు, ఇంట్లో కూడా పూజ చేయలేవు, మానసికంగా చేసుకున్నట్లుగా భావించు. మనసుకు దరిద్రం ఉంటుందా, మరణం ఉంటుందా? మానసికంగా భగవన్నామస్మరణ చెయ్యి. మానసికంగా ఏదో అరుణాచలమో కాశీకో వెళ్ళేసినట్టు భావించుకో. లేకపోతే ఏదో సెల్ ఫోన్లో ఉంటాయి అలాంటివి చూసేసి ఆనందించు. అంటే అంత ధ్యానం కుదరకపోతే చూసి ఆనందించు. దేనికి మనల్ని మనం తప్పుపట్టుకొని నింద చేసుకొని మా కర్మ నా ప్రాప్తమింతే, నా తలరాత, శివయ్య లేదంటే రామయ్య నన్ను పట్టించుకోలేదు, చాలా తప్పు. ఇలాంటివన్నీ విడిచిపెట్టాలి అని భగవద్గీతలో స్వామి చెప్తున్నారు. అలా జరిగినప్పుడు అలా జరుపుతాం, కుదరనప్పుడు ఇలాగ జరుపుతాం. అంతేగాని బాధపడాల్సిన అవసరం ఏమిటి? అర్థమవుతోంది కదండి. దేనికి బాధపడమని, నిరాశపడమని, విరక్తి చెందమని, నా కర్మ నా తలరాత అని ఏడ్చుకోమని మనకు అసలుకి ఏ సాంప్రదాయంలోనూ లేదు. ఏ వాన్మయం మనకు అసలు ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఆ విధంగా లేదు. సీతమ్మకు నెలసరి రాలేదా? ద్రౌపది దేవి నెలసరి రాలేదా? కృష్ణ పరమాత్మ భార్యలు రాధమ్మ, రుక్మిణి, సత్యభామ, గోపికలు వీళ్ళెవరికి నెలసరి సమస్యలు లేవా? కృష్ణ పరమాత్మ తల్లి యశోదకి, దేవకికి నెలసరి సమస్యలు లేవా? రామచంద్రుడి తల్లి యశోదామాత నెలసరి సమస్య లేదా? అమ్మవారికి నెలసరి సమస్య ఉండదా? అది అత్యంత సహజమైన విషయము. నెలసరులు వస్తున్నాయి కాబట్టే స్త్రీలు ఆరోగ్యంగా ఉంటున్నారు. నెలసరులు వస్తున్నాయి కాబట్టే పిల్లల్ని కనగలుగుతున్నారు, గర్భధారణ చేయగలుగుతున్నారు, సృష్టిని వ్యాపింపజరుగుతారు, వంశంలో పిల్లల్ని ఇవ్వగలుగుతున్నారు. దాన్ని చేదరించుకోవడం, అసహించుకోవడం చాలా తప్పు. కుదిరితే మీకు అంత సహృదయం ఉంటే వాళ్ళకి విశ్రాంతినివ్వండి, వాళ్ళకి ఏం కావాలో తినే ఆహారం అది తెచ్చివ్వండి, ప్రేమగా పలకరించండి, చాలు. వాళ్ళకి నొప్పులు కూడా ఎగిరిపోతాయి. నెలసరిలో ఉన్నప్పుడు భర్త ప్రేమగా పలకరిస్తే వాళ్ళకి నొప్పి కూడా గుర్తుకురాదు. మీరు చేదరించుకొని ఇదొక సాకు కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకుంటావు, వంట చేయవు, ఒక సాకు ప్రతి నెల రెస్ట్ తీసుకోవడానికని మీరే సన్నాయి నొక్కులు నొక్కుతుంటే మహిళలు ఎవరికి చెప్పుకుంటారండి? కార్తీక మాసము, ధనుర్మాసము, ఏకాదశి, కార్తీక పౌర్ణమి ఏమున్నా సరే ఆ సమయానికి కుదిరితే దైహిక కైక కైంకర్యం, కుదరకపోతే మానసిక కైంకర్యం. ఇంకా చెప్పాలంటే కుదరని వాళ్ళకే ఎక్కువ పుణ్యం వస్తుంది. ఎందుకంటే దేహంతో మనం వెళ్ళి దేహం అక్కడ పెడతాం కాబట్టి చేయాలనిపిస్తుంది. మనసుతోటి మనసును నిలపడం కష్టం అండి. మీరు మనసును నిలిపి ఏ కాశీ విశ్వనాథుడి సన్నిధిలో దీపారాధన చేశారని ఊహించుకుంటావో ఎంత బాగుంటుంది. ఊహించుకొని అలాగా ధ్యానించుకొని ధరిద్దాం. భగవంతుడికి ఏం జరుగుతుందంటే మనసే చేరుతుంది. అలాగే ఇంకేం అడుగుతున్నారంటే నెలసరిలో ఉంటారు పిల్లలు నెలసరిలో ఉన్నా కూడా పాపము ప్యాడ్ వాడి స్కూల్కి యూనిఫామ్ వేసుకుని వెళ్తారు కదండి. మరి ఆ పిల్లలు బట్టలు ఉతకాలి, తల్లి బట్టలు ఉతకాలి, అందరిలో వాషింగ్ మిషన్ ఉండవుగా. ఆ బట్టలు ఉతికితే కూడా తలస్నానం చేయాలా, స్నానం చేసే పూజ చేయాలా అని అడుగుతున్నారు. అవసరం లేదండి, మామూలుగా ఇంటి పని అంతా కూడా చేసేసుకోండి, బట్టలన్నీ ఉతికేసుకోండి, చేసేసుకోండి, ఆ తర్వాత మామూలు స్నానం చేసేసుకోండి, చాలు. ఏం చేస్తాం మనం పూజ? ఏమైనా ఎరగదీసి చేసేది ఏముంటుంది? దీపం పెట్టుకుంటాము, 2 అగరబత్తులు వెలిగించుకుంటాం, పువ్వులు ఉంటే పెడతాం, అంత పండో బెల్లమో నైవేద్యం పెడతాము. అదే కదా మనం చేసే పూజ. అంతకు మించి మనం తెగ చేస్తుంది ఏమిటి? ఆ మాత్రం పూజకు ఆందోళన ఏమీ అవసరం లేదు. మీరు అలాంటి పిల్లలు ఎవరికైనా తలాలు దువ్వి జడలు వేసి అలాంటి పిల్లలు బట్టలు ఉతికి వాళ్ళని తాకినా వాళ్ళని స్కూల్కి పంపించేసేసి మామూలు స్నానం చేసి ఉతికిన బట్ట కట్టుకొని ఎప్పట్లాగే పూజ చేసుకోవచ్చు. దేనికి భయపడాల్సిన పని లేదు. భయము అనేది సనాతన ధర్మం అనే డిక్షనరీలో లేదు. ప్రశాంతంగా ఉండండి, ధర్మంగా ఉండాలి. భయం వద్దనాంగ దాన్ని దారిదోపిడీలు, అధర్మాలు, వంచనలు చేయకూడదు. ధర్మంగా ఉండాలి, ప్రశాంతంగా తోచినంతలో మనకు కుదిరినంతలో చేసుకోవాలి. ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నానండి. లోకా సమస్త సుఖ్నభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణ.